మీరు బాగున్నారా? ఈరోజు ఒక వ్యక్తి కోసం అయితే మాట్లాడుకుందాం. ఈమె పేరు జమీమా. ముంబైలో ఉంటుంది. వీళ్ళ డాడీ ఒక సువార్థికుడు. అయితే ఈవిడ ఎవరు ఇంతకీ అని చెప్పి చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా. రీసెంట్గా మన ఉమెన్స్ క్రికెట్ ఆడారు, ఇండియాని గెలిపించారు. అండ్ మనకు ప్రౌడ్లీగా చెప్పాల్సింది ఏంటంటే ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి వాళ్ళైతే ప్రూవ్ చేశారు కదా. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ అలాగే ఈమె మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఎంత గొప్పగా మన యేసుప్రభు వారిని అంత ఇంటర్వ్యూలో కూడా ఎంత ఘనంగా చెప్పింది కదా. అయితే ఈమె క్రికెట్ ఆడాక విన్ అయ్యాక అందరూ కూడా ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కదా. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో తెలుసా? ఈరోజు నేను ఇలా ఆడడానికి కారణం నేను కాదు, నా యొక్క యేసుప్రభు వారు. దాని తర్వాత నా తల్లిదండ్రులు, అలాగే కోచ్ అని చెప్పి ఎంత బాగా చెప్పింది. అండ్ అంతమందిలో కూడా మరి ఎంతోమంది చూస్తారు కదా, ఎన్నో టీవీలకి అలా ప్రపంచమంతా కూడా చూస్తారు. కానీ నా యేసుప్రభు వారిని ఆవిడ ఎంతగా ఘనపరిచింది కదా. అయితే ఆమె అంటున్న మాట, నా ముందు ఆయన ఫైట్ చేశాడు, మనం అక్కడ నించోవడమే, నా ముందు ఆయన నించొని నా కొరకు ఫైట్ చేస్తాడని చెప్పి ఆవిడ బైబిల్ చదువుతున్నప్పుడు ఆవిడకు ఒక లేఖనం రాగా ఆవిడ ఎంతో కూడా ఆనందపడి ఆ లేఖనాన్ని పట్టుకొని తను ఆడడం ప్రారంభించింది. ప్రార్థనతో ఆవిడ ఎప్పుడైతే మరి విజయం సాధించిందని అనేక మందికి చెప్పింది. నువ్వు నేను కూడా ప్రార్థన చేస్తే ఏదైనా సాధించగలం కదా.